నిర్మల్ జిల్లాలో సన్న బియ్యం పంపిణీకి విశేష స్పందన లభిస్తోంది. రేషన్ షాప్ల వద్ద క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ సమయంలో రద్దీ ఇంతగా ఉండేది కాదు. కానీ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తూ ఉండడంతో లబ్ధిదారులు ఈ బియ్యం తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు వాటిని తినలేక అమ్ముకునేవారమని, ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉండడంతో అందరికీ ఉపయోగపడుతున్నాయని లబ్ధిదారులు అంటున్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ప్రజలు ఎక్కువ మంది తీసుకోగా డబ్బులకు అమ్ముకొని ప్రజలు ఇబ్బంది పాలవుతుంది. ఆ దొడ్డు బియ్యము తినలేకపోతుంది అన్నం వండుకొని. ఇప్పుడు ఈ సన్న బియ్యం ఇచ్చినందుకు ప్రతి పౌరుడు తినే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గతంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించినప్పటి నుండి లబ్ధిదారులు భారీ ఎత్తున వచ్చి రేషన్ తీసుకుని వెళుతున్నారు. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా? బాస్ వాలా, బీ ద బాస్ ఉన్నారని డీలర్ తెలిపారు. ఆ దొడ్డు బియ్యము తినలేకపోతుంది. గతంలో ఈ దొడ్డు బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు దాన్ని కొద్దిగా మిస్యూజ్ చేసుకుంటున్నారు ప్రజలు. కానీ ఇప్పుడు ఈ సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సీఎం ఇవాళ ఈ సన్న బియ్యానికి మేము ఈ డీలర్లము రోజు 12 గంటలకు ఉండే పరిస్థితికి వచ్చింది. అందరూ లైన్ ప్రజలు కూడా ఇప్పుడు కూడా అందరు తీసుకుంటున్నారు. గతంలో లేవు.